కమిషన్ల కోసమే చెక్ డ్యాంలు నిర్మించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ కు పోస్టింగ్లు, కాంగ్రెస్ కు పైసలు కావాలని విమర్శించారు. సరైన ప్రణాళిక, క్వాలిటీ లేకపోవడం వల్లే చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని చెక్ డ్యాంల మీద విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ చెక్ డ్యాంలకు సంబంధించి కూడా ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పారు. చెక్ డ్యాంలు అంతకుముందు గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుత్త కాంట్రాక్టరీగా రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకదా గుత్త పెట్టింది. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు, కమిషన్ గింత, మీకు గింత, బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు ఊళ్ళో రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే, కమ్యూనిటీ సర్పంచ్ పైసలు రాలే, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఎవ్వాలన్నా మీకనే ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిరా. మీకు అదే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే సార్ ఆ చెక్ డ్యామ్ ఇష్యూ వేరు, ఇష్యూ వేరు. ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు. బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు. కాబట్టి కావాలి అధికారులు ఉంటారు. ఇప్పుడు పైసలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు. 7 అంటారా పోస్టింగ్స్. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైన వీళ్ళు. ఇప్పుడు చెక్ డ్యాంల పరిస్థితి కదే. ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు. క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు. కట్టినవి ఇప్పుడు కూలిపోతున్నాయి. కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? చర్య ఎవరు తీసుకోవాలి? మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతుంది, మళ్ళా ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ పనులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే అధికారులు, వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నది. వాళ్ళు ఇచ్చిన సూచనల సలహాల మేరకే పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అదొక